పల్నాడు జిల్లా కామాలపాడు గ్రామ సర్పంచ్ జంగా సురేష్ ఆపన్న హస్తం అందించారు. దాచేపల్లిలోని మదర్సా అరబిక్ స్కూల్ బాలికలకు 6 నెలలకు సరిపడా బియ్యం, సరుకులను అందించారు. మదర్సా అరబిక్ స్కూల్ నిర్వాహకులకు టీటీడీ సభ్యులు, మాజీ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా జంగా సురేష్ కు ముస్లిం మత పెద్దలు ధన్యవాదాలు తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మహిళలు కూడా పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలని జంగా కృష్ణమూర్తి అన్నారు. కులమతాలకు అతీతంగా జంగా సురేష్ మరెన్నో కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. స్త్రీ శాతం కూడా చదువుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. మహిళలు బయటికి రాకూడదు, మహిళలు చదువుకోకూడదు. అదే మహిళలతో పాటు కూడా ఉన్నటువంటి కింది వర్గాలకు సంబంధించిన ప్రజలు ఎవరు చదువుకోకూడదు అనే ఒక మనువాద సిద్ధాంతంతో అనేక సంవత్సరాల పాటు కూడా అనేక వందల సంవత్సరాల పాటు కూడా పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళకి చదువు దూరమైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితుల్లో మొట్టమొదటిగా మహారాష్ట్రలో మహాత్మా జ్యోతిరావు పూలేకి సంబంధించి ఆ సతీమణైనటువంటి సావిత్రిబాయికి సంబంధించినటువంటి అంటే 13 ఏళ్ల ప్రాయంలో పెళ్లి చేసుకొని 13 ఏళ్ల ప్రాయం నుంచే ఇద్దరం కూడా సమాజానికి ఉపయోగపడాలా, సమాజానికి మన సేవలు అందించాలా, ఈ సమాజంలో మార్పు రావాలంటే మహిళలు సైతం కూడా చదువుకోవాలని ఆలోచన చేసి తన భార్య అయినటువంటి తన సతీమైనటువంటి సావిత్రిబాయి పూలేకి చదువు చెప్పి అనేకమైన పాఠశాలలు పెట్టించినట్టు